నమస్కారం. ఈరోజు నేను ఇంగ్లీష్ మూవీ అయిన 'ద కన్జ్యూరింగ్' అనే మూవీ యొక్క స్టోరీని చెప్తాను. ఇది హారర్ స్టోరీ. సో, మూవీని మనం చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకి వెంట్రుకలు నిలబడతాయి. అంత భయంకరంగా ఉంటది. అంటే అంత సౌండింగ్‌తో, అంత ఆ విజువల్స్‌తో మనల్ని భయపెడుతుంది. అలా ఉంటది మూవీ అయితే. నేనైతే దాన్ని బేస్ చేసుకొని అదే స్టోరీనే చెప్తూ పోతాను. స్టార్టింగు ఇద్దరు లేడీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు డెమనాలజిస్ట్స్ అంటే ఈ దెయ్యాల్ని కనిపెట్టేవాళ్ళు, వాటిని వదిలించేవాళ్ళు ఉంటారు కదా మన సైడు. సో, అలాగే అక్కడ ఉంటారు. వాళ్ళు సైంటిఫిక్‌గా సెర్చ్ చేసేసి వాటిని తర్వాత అవ్వనప్పుడు స్పిరిచ్యువల్‌గా వాటిని వదిలించేది ఆ పరిస్థితి ఉంటది. సో, అలాంటి ఒక ఇద్దరుంటారు. ఎడ్ తర్వాత లారెన్. సో, వాళ్ళతో వీళ్ళకి ఏదో ఒక వాళ్ళ ఇంట్లో ఒక డాల్‌లో దెయ్యం అనేది ఏదో చేరుకున్నట్టుంది. మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి దాన్ని వాళ్ళతో చెప్పుకుంటుంటారు. దాని నుంచి సాల్వ్ చేసి ఇవ్వండి, మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి. సో, అదే టైంలో వాళ్ళు చెప్తారు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఎక్కడో బయటికెళ్ళేసి వస్తున్నప్పుడు వచ్చి డోర్ ఓపెన్ చేస్తే డోర్ ముందు ఒక పేజ్ మీద మిస్ మీ అంటనని రాసి ఉంటది రెడ్ కలర్‌తో. అది రక్తంతో రాసినట్టు ఉంటది. కానీ రక్తం కాదు అది. స్కెచ్ పెన్ అయి ఉంటది. సో, వాళ్ళకి ఆశ్చర్యమైతది. ఏంటిది అని కొంచెం భయం కూడా అయితది. అలాగే కొంచెం లోపలికెళ్ళి చూస్తే ఒక డాల్ అనేది అక్కడ హాల్‌లో ఉంటది. వాళ్ళకి ఇంకా ఆశ్చర్యమైతది. ఎందుకంటే దాన్ని వాళ్ళు స్టోర్‌లో లాక్ చేసి పెట్టుంటారు. ఆ స్టోర్‌ని దాటుకొని ఎట్లా వచ్చింది ఇది ఇక్కడికి అని వాళ్ళకి ఇదైతుంది. తర్వాత ఆ స్టోర్‌లోకి ఎంటర్ అవుతారు. స్టోర్‌లోకి ఎంటర్ అయితే వాళ్ళకి ఒక భయంకరమైన ప్రపంచంకి ఎంటర్ అయినట్టు అయితది. ఎందుకంటే అక్కడున్న ప్రతి గోడని గీసి పడేసి ఉంటది. తర్వాత ఫోటోస్‌నన్నీ గీచేసి ఉంటది వీళ్ళ ఫోటోస్‌ని. తర్వాత పైన ఫ్లోర్ పైన ఉంటుంది కదా! అక్కడంతా ఊరికే రెడ్ పెన్‌తో అంతా గీచేసి అక్కడ కూడా మిస్ మీ అంటనని రాసి ఉంటది. వాళ్ళిద్దరూ ఆ షాక్‌తో, భయంతో అలా చూస్తూ ఉండగా ఒక పెన్సిల్ కింద పడి దొర్లుకో వచ్చినప్పుడు ఒక భయంకరమైన సౌండ్‌తో వస్తుంది. వాళ్ళు అలా చూస్తే అది ఆ డాల్ చేతిలో ఉన్న పెన్సిల్. సో, వాళ్ళకి ఇంకా భయమేసి ఇంకా ఇది ఉండొద్దు అని చెప్పేసి ఆ డాల్‌ని తీసుకెళ్ళి కింద చెత్త దాంట్లో పడేసి వస్తారు. సో, ఈ ఇన్సిడెంట్ ఆల్సో చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు డెమనాలజిస్ట్స్ ఒప్పుకుంటారు. సరే మేము హెల్ప్ చేస్తామని. చెప్పినట్టుగానే వాళ్ళు దాన్ని బంధించి తీసుకెళ్ళి వాళ్ళ ఒక స్టోర్ ఉంటది. ఇలా దెయ్యాలు వీటికి సంబంధించిన ఇలాంటి ఎక్విప్‌మెంట్స్ అన్నీ స్టోర్ చేసుకొని అక్కడ వాళ్ళు బంధించి పెట్టుకొని ఉంటారు. సో, అది ఒక పార్ట్ అక్కడికి అయిన తర్వాత నెక్స్ట్ కొద్ది రోజులకి ఒక ఫ్యామిలీ 7 మెంబర్స్ ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్ తర్వాత 5 మంది పిల్లలు. రోగర్ హస్బెండ్, తర్వాత క్యారోలిన్ ఆ వైఫ్. పిల్లలొచ్చేసి ఆండ్రూ, నాన్సీ, క్రిస్టియాను, ఏప్రిల్, సిండీ అనేవాళ్ళు వీళ్ళు అంతా ఆడపిల్లలే. సో, ఒక ఫార్మ్ హౌస్ లాంటిది. సో, అంటే తోటలో ఇల్లు ఉంటది. అక్కడికి షిఫ్ట్ అయితారు వాళ్ళు కొత్తగా వస్తారు. వచ్చేసి లగేజ్ అంతా దింపేసి ఇంట్లోకి లగేజ్ అంతా షిఫ్ట్ చేస్తారు. సో, అందరూ హ్యాపీగా ఎళ్లి నాకు రూము, నీ రూము, నా రూమ్ అనేలా రూమ్స్ షేర్ చేసుకొని లోపలికెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు ఒక కుక్క ఉంటది. ఆ కుక్క లోపలికి రాదు. అది పిలిచినా రాదు. సో, పట్టుకొని లాగుతాడు లోపలికి రోగర్. కానీ అది లోపలికి రాదు. సో, నీతో ఏంటి ప్రాబ్లము? నువ్వేమన్నా చేసుకో అని చెప్పేసి లోపలికెళ్ళిపోతాడు. అది ఆ రోజంతా నైట్ అయినా కూడా రాదు. సో, ఈవినింగ్ అయిన తర్వాత నైట్ పిల్లలంతా ఎక్కువ ఉండడం వల్ల ఈవినింగ్ టైము ఆట ఆడతారు. కళ్ళకి గంతలు కట్టేసి వాళ్ళు ఆడతారు. అవి క్లాప్స్ ఉంటాయి. అంటే ఎవరు ఎక్కడ దాక్కున్నారో ఒక హింట్ ఇవ్వడానికి క్లాప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ క్లాప్, సెకండ్ క్లాప్, థర్డ్ క్లాప్ అని. సో, అలా ఆట ఆడుతూ ఉండగా ఆడుతూ ఒక దగ్గర దాక్కుని ఒక రూమ్‌లో స్టోర్ రూమ్‌లో అట్లాంటిది ఆడుతూ పడేసి ఆ వాల్‌కున్న ఆ వుడ్ అనేది పడిపోతుంది. చూస్తే లోపలేదో చాలా స్పేస్ ఉన్నట్టు అనిపిస్తది. సో, భయపడేసి ఆ వుడ్ పడగానే అందరూ భయపడేసి ఉంటారు. దానివల్ల అంతా పరిగెత్తుకొని వచ్చేసి ఉంటారు. వచ్చేసి చూస్తే లోపలేదో స్పేస్ ఉంటుంది. సో, అది కూడా భయం అనిపిస్తది వీళ్ళకి. కానీ ఏదో ఉంది దాన్ని చూడాలని చెప్పేసి రోగరు ఆ వుడ్స్ అన్ని పీకేస్తాడు. ఆ వాల్ పీకేసి అంటే వాల్స్ అన్నీ అక్కడ ఫారిన్‌లో ఏమంటే వుడ్‌తో కట్టుంటారు కదా! సో, అవన్నీ పీకేసి లోపలికెళ్తే అది ఒక సెల్లార్. డౌన్‌కెళ్ళిన తర్వాత ఆ సెల్లర్‌లో వెళ్తాడు. వెళ్ళి అంతా చూస్తే చాలా సరుకుంటుంది. ఏదేదో అంత పాతది. పియానో అంట, చైర్స్ అంట, ఫర్నిచర్స్ ఏవేవో అన్నీ ఉంటాయి. సో, అన్నీ చూస్తారు. కొంచెం భయపడతారు వీళ్ళు. పైనే ఉంటారు లోపలికి కిందకి రారు. సో, అప్పుడు క్యారోలిన్ రోగర్ అని అరుస్తుంది. అంతట్లో ఏం పర్లేదు నేను బానే ఉన్నాను. వస్తాను పైకి అని చెప్పేసి కాసేపటికి పైకొస్తాడు. సో, అది క్లోజ్ చేసేసి అక్కడ ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి రోగరు వస్తాడు. వచ్చిన తర్వాత ఇక ఆ నైటు పడుకుంటారు. పడుకునేసరి ఒకసారి ఆ కుక్కని చూస్తాడు. చూసి దీనికి ఏమైంది? ఎందుకు రాలేదని ఏమోరా పర్లేదు బయటున్నా కట్టేసాం కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పేసి పడుకుంటారు. మార్నింగ్ అయితుంది. మార్నింగ్ లేసి క్యారోలిన్
చూస్తే తనకి కాలు దగ్గర ఎవరో గట్టి కొరికినప్పుడు ఒక బెందులా ఉంటుంది కదా, అలా ఒక బెందు అనేది పడి ఉంటుంది రెడ్ మార్క్ కాలుకి. తనేమనుకుంటుందంటే రొమాన్స్ చేస్తూ తను రోగర్ కోరుకుంటాడు అనేలా అనుకుంటుంది. సో సరే అని చెప్పి బయటకు వస్తుంది. రూమ్ నుంచి బయటికి వస్తుండగా పెద్ద కూతురు ఆండ్రూ చెప్తుంది, ఆ రూమ్లో నైట్ చాలా స్మెల్ వచ్చిండేది, చాలా బ్యాడ్ స్మెల్, ఎలుక చచ్చినట్టుగా వాసన వచ్చేది అని చెప్పింది. ఇప్పుడు ఉందంటే ఇప్పుడు లేదంటే సరే మరి అయితే వదిలేయని చెప్పి అలా కిందకు వస్తుంది. కిందకు వచ్చి హాల్లో టైం చూస్తే టైము 3:07 అయి ఉంటుంది. అక్కడ స్టాప్ అయిపోయి ఉంటుంది. ఆశ్చర్యం అవుతుంది, ఇదేందుకే ఆగిపోయింది, మోస్ట్లీ ఏదో షెల్స్ అయిపోయి ఉండొచ్చు అలా అనుకుని కిచెన్లోకి వెళ్తుంది కాఫీ చేయడానికి. చేస్తుండగా చూస్తే అక్కడ కిచెన్లో ఆల్సో టైము 3:07కి ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత ఇంకొక స్టోర్కు బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ కూడా అలాగే ఉంటుంది. సో ఇక డౌట్ వస్తుంది, కానీ పెద్దగా పట్టించుకోరు, వదిలేస్తారు. అలా కాఫీ చేస్తుండగా చిన్న కూతురు వచ్చి కుక్కను అడుగుతుంది ఎక్కడ ఉంది అంటే, అక్కడ బయట ఉంది చూడు, వెళ్ళి తీసుకో అని చెప్తుంది. సో బయటికి వెళ్తుంది అరుచుకుంటూ శాండీ అని వెళ్ళి ఒక్కసారి గట్టిగా అరిచేస్తుంది. అందరూ భయపడేసి ఏమైంది అని అంతా పరిగెత్తుకుని వచ్చి చూస్తే కుక్క చనిపోయి ఉంటుంది. ఇక అందరూ చాలా బాధపడుతూ ఆ కుక్కని తన కార్యాలు ఏమేమి చేయాలో చేసేస్తారు, నార్మల్గా చేసేసి అంత సాడ్గా ఉంటారు. సో అలా ఆ రోజు నైట్ అనేది అలా జరిగిపోతుంది. అంటే పడుకున్నప్పుడు ఈ క్రిస్టియన్ తర్వాత నాన్సీ అనేవాళ్ళు ఇద్దరు ఒకే రూమ్లో పడుకుని ఉంటారు. సో అప్పుడు పడుకున్నప్పుడు క్రిస్టియానా అనే ఆపికి కాళ్ళు లాగుతుంటుంది. నైట్ పడుకున్నప్పుడు ఏదో ఇలా పట్టుకుని లాగినట్టు అనిపిస్తుంటుంది. తనేమనుకుంటుంది పక్క బెడ్లో నాన్సీ ఉంది కదా, తనే లాగుతుంటుందిలే అంటే నన్ను అనుకుంటుంది. తను చెప్తుంది, నాన్సీ ఈ టైంలో కామెడీ చేయొద్దు నువ్వు, నైట్ వదిలేయని. తను నేనేం చేశాను నేనేం చేయలేదు అంటుంటుంది. కానీ ఈ పే అయితే తనే లాగుంటుంది అనేలా అనుకుంటుంది. ఒక 2-3 సార్లు చేసిన తర్వాత సైలెంట్ అయిపోతుంది. కానీ అదే ఏంటి అని తెలిసేది వీడికి. సో ఆ నైట్ అలా అక్కడ ఆగిపోయిన తర్వాత కింద రోగరు ఏదో వర్క్ చేసుకుంటూ మిడ్ నైట్ అయినా అలాగే అక్కడే పడుకుని పోయింటాడు. తనకి మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత ఇల్లంతా చూస్తే అంత కంప్లీట్ సైలెంట్గా ఉంటుంది. ఆ సైలెంట్లో ఒక చిన్నగా ఏదో నాక్ చేస్తున్నట్టు గోడకి సౌండ్ వస్తుంది, బ్యాంగ్లా స్లోగా వస్తూ ఉంటుంది. తను ఏంటిది బ్యాంగ్ ఈ టైంలో అని చెప్పేసి హాలంతా వెతుకుతాడు, స్టోర్లోకి వెళ్ళి వెతుకుతాడు, బెడ్రూమ్స్కి వెళ్ళి వెతుకుతాడు, ఎక్కడ ఏమి కనిపించదు. అలా వెతుకుతుండగా స్టెప్స్ దగ్గరకు వచ్చి చూస్తే స్టెప్స్ మీద ఒకరు నించుని ఉంటారు, ఆండ్రూ నించుని ఉంటుంది. ఒక్కసారి భయపడతాడు, ఉలిక్కి పడతాడు ఆ ఆకారం చూసేసి. ఆ నైటీ వేసుకుని అలా నిలబడడం దెయ్యంలాగా ఉంటుంది. సో భయపడి ఏంటి ఈ టైంలో ఇక్కడ అని అంటాడు. అప్పుడు ఆండ్రే చెప్తుంది సిండీ మళ్ళీ స్లీప్ వాకింగ్ చేస్తుంది అని చెప్పి. అవునా అని చెప్పేసి అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి రూమ్లోకి వెళ్తాడు. వెళ్తే ఆండ్రే రూమ్లో సిండీ బీరువా ఉంటుంది ఒకటి, పెద్ద కూతురు ఆండ్రే రూమ్లో. ఆ బీరువాకి ఇలా హెడ్తో కొడుతూ ఉంటుంది, అదే సౌండ్ వస్తుంటుంది. వెళ్ళి చెయ్యి అడ్డం పెట్టేసి తలకి వెళ్ళి తన రూమ్లో పడుకోబెడతాడు. స్లీప్ వాకింగ్ అనుకుని వాళ్ళు అక్కడితో అది వదిలేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తే క్యారోలిన్కి మళ్ళీ ఆ బెందు లాంటిది పడి ఉంటుంది కదా, అలాంటిది మళ్ళీ చేతి మీద పడి ఉంటుంది. ఏంటిది అండి ఆమె చూసుకుంటుంది. మళ్ళీ దానికి ఏమీ అర్థమవుదు, ఏదో అలర్జీలేమో అనేలా అనుకుని ఊరికైపోతుంది. సో మళ్ళీ మార్నింగ్ అంతా స్కూల్కి రెడీ చేస్తుంది. అందరూ స్కూల్కి వెళ్ళిపోతారు. చిన్న కూతురు ఏప్రిల్, తర్వాత క్యారోలిన్ మాత్రం ఇంట్లో ఉంటారు. సో ఇంట్లో ఉండగా ఆమె ఒక్కసారి బెడ్రూమ్లోకి చూస్తే ఏప్రిల్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు లేరు కదా ఇంట్లో, ఎవరితో మాట్లాడుతుంది అని వెళ్ళి చూస్తే ఒక డాల్ లాంటిది, అంటే వుడెన్ డాల్ లాంటిది ఇల్లులాగా ఉంటుంది. అది దానికి కీ ఇస్తే అది తిరుగుతూ ఉంటుంది, అది గ్లాస్ అనేది. సో దాన్ని పట్టుకుని అప్పుడు తను చెప్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, నా ఫ్రెండ్ రోరీ అని, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. ఎక్కడున్నాడు కనపడట్లేదు కదా అంటే, ఈ డాల్ని మనం ఆన్ చేస్తే ఆ కీ ఇస్తే అది తిరుగుతున్నప్పుడు ఆ మిర్రర్లో కనిపిస్తాడు అంటుంట. ఈమెకి ఫన్నీగానా లేదా ఏంటంటే షాకింగ్గానా ఒక సస్పెన్స్గానా అనిపించి సరే చూద్దాం ఇవి నేను చూడొచ్చా అని చెప్పి చెప్తుంది. సో అప్పుడు తీసుకొని కీ ఆన్ చేస్తే ఆ టన్ అనే సౌండ్తో అలా తిరుగుతూ ఉంటుంది మిర్రర్లో. తిరుగుతూ ఉండగా అలా కాసేపటికి ఏదో సంథింగ్ వచ్చినట్టు అనిపిస్తే అంతట్లో ఏప్రిల్ వచ్చేసి అరిచేస్తుంది, అంటే భయపెట్టినట్టు. సో అప్పుడు ఈమె నేను నిజంగా భయపడిపోయాను అంటానని అలా మాట్లాడుకున్న తర్వాత చిన్న పాపుండి మనం ఆట ఆడాలి, నాకైతే అక్క వాళ్ళు ఎవరు నన్ను ఆడించట్లేదు, సో ఈరోజు ఆట ఆడే తీరాలి అని చెప్పేసి చెప్తుంది. సరే ఓకే అని చెప్పేసి కళ్ళకి గంతులు కట్టేసి వాళ్ళ అమ్మకి నంబర్స్ లెక్క చేసేసి
పారిపోతుంది. సో పారిపోయిన తర్వాత ఫస్ట్ క్లాప్ అని కొడుతుంది. అంటే ఎక్కడున్నారు అని తెలుసుకోవడానికి, అటువైపు వెళ్ళడానికి, లేదా పెద్దింట్లో తెలియదు కదా. సో క్లాప్స్ 1 అవుతుంది, 2 అవుతుంది, కానీ దొరకదు, ఎక్కడో ఉంటుంది. తర్వాత అలా వెళ్తూ పైన ఒక బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఆండ్రీ బెడ్రూమ్లో కళ్ళకు గంతులు కట్టుంటారు. వెళ్ళి అక్కడ వన్ సైడ్ బెడ్ వైపు వెతుకుతూ ఉండగా ఆ బీరువా డోర్స్ స్లోగా ఓపెన్ అవుతుంది. ఈమెకు ఆ సౌండ్ వినిపిస్తుంది. ఓహో, ఇక్కడ దాక్కొని ఉంటుంది ల్యాంటర్న్ అని అనుకుంటుంది. కానీ అక్కడ ఏమీ మనకైతే బట్టలు మాత్రమే కనిపిస్తాయి. అలా ఉండగా ఈమె తిరగగానే ఆ బట్టల నుంచి 2 చేతులు బయటకు వచ్చి క్లాప్స్ కొడతాయి. క్లాప్స్ కొట్టి చేతుల లోపలికి వెళ్ళిపోతాయి. ఈమె ఇక్కడే ఉందిలే అని చెప్పేసి, నాకు తెలిసిపోయింది నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి బట్టలన్నీ ఇలా ఇలా అన్ని చేతులతో అల్లుగాడిస్తూ అంతా చూస్తుంది. దొరకదు. ఏమైంది దొరకలేదు అంటే నేను అలాగే వెతుకుతూ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏప్రిల్ వెనకాల నుంచి రూమ్ డోర్ దగ్గరికి వచ్చేసి నువ్వు మిస్ అయిపోయావు, నేనే గెలిచాను అనేలా అరుస్తుంది అనమాట. ఆల్రెడీ కళ్ళకు గంతులు కూడా తీసేసి ఉంటుంది. సో అప్పుడు ఉలిక్కిపడి చూస్తే ఎలా సాధ్యం, నువ్వు ఇక్కడ రాలేదని. నేను అస్సలు రాలేదు ఇక్కడికి, నేను కిందే ఉన్నానని చెప్తుంది. ఈమెకి ఇక్కడ కొంచెం భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నాకు 100% విన్నట్టు గుర్తుంది అనేలా అలా అనుకుంటుంది. ఆ రోజు నైట్ వచ్చేసి రోగర్ ఎక్కడికో బయటకు వర్క్ మీద వెళ్ళి ఉంటాడు. ఇంకా వచ్చిండు, పిల్లలంతా వచ్చేసి ఉంటారు, పడుకొని ఉంటారు. అరౌండ్ 10-11 o'clock టైం. సో ఈమె ఆల్రెడీ బెడ్ టైం కాబట్టి పడుకుంటూ ఉంటుంది. పడుకుంటుండగా ఏదో క్లాప్స్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. సో వినిపిస్తే ఇదేంటి అందరూ పడుకోవాలి కదా, 10 o'clock 11 o'clock టైము, సో పడుకోండి ఇంకా లేసే ఉన్నారు అనేలా చూద్దామని చెప్పేసి పిల్లల వైపు వెళ్తే అంతా సైలెంట్గానే ఉంటుంది. కానీ పిల్లలు ఇప్పుడు క్లాప్స్ ఆగిపోయి పిల్లలు కొంచెం నవ్వుతూ ఉండేది, ఆటాడుతుండే ఎటువంటి సౌండ్ అనేది వినిపిస్తుంది. అలా స్టెప్స్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా సైలెంట్గా ఉన్నప్పుడు ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పడిపోయి గ్లాసులు పగిలిన సౌండ్ అంతా వచ్చేస్తుంది. సో ఉలిక్కి పడుతుంది. వెళ్ళి చూస్తే ఫొటోస్ ఫ్రేమ్స్ అన్నీ పగిలిపోయి ఉంటుంది. సో తర్వాత అలా ఉండగానే ఒక్కసారికి పియానో స్టార్ట్ అవుతుంది. పియానో ప్లేయింగ్. ఆ పియానో ఎక్కడ ఉంటుంది, సెల్లర్లో ఉంటుంది. ఈమె అలా షాక్ అయిపోయి పియానో ఎవరు కొడుతున్నారు సెల్లర్లో అది అని చెప్పేసి అలా వెళ్తుంది. వెళ్ళేసి ఆ డోర్ ఓపెన్ చేసి సెల్లర్ది ఓపెన్ చేసి, సెల్లర్ మీన్స్ గ్రౌండ్లో ఇంటి కింద ఒక ప్లేస్ అనేది ఉంటుంది. సో అక్కడ పైనుంచి అరుస్తుంది. ఎవరు మర్యాదగా బయటకు వస్తే సరే, లేదా బాగుండదు అనేలా తిట్టేలా మాట్లాడుతుంది. కానీ ఎవరు రారు, పియానో సైలెంట్ అవుతుంది. సో సరే చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్తుంది. స్లోగా లోపలికి వెళ్ళగానే కొంచెం లోపలికి అవగానే డోర్ డబ్బని పడిపోద్ది. డోర్ పడిపోయి ఈమె దుర్లుకుంటూ కిందకి పడిపోద్ది. పడిపోగానే లైట్ ఒక్కసారికి ఆఫ్ అయిపోయి ఫుల్ చీకటి, ఏమీ కనిపించదు. ఆ చీకట్లో అలా వెతుక్కుంటూ అరుస్తుంటుంది భయంగా, డోర్ తీయండి. ఫుల్ భయం అయిపోయి ఉంటుంది. ఊరికే ఏడుస్తుంటుంది, డోర్ తీయండి అంటే ఎవరికి వినిపించదు. సో అలా ఉండగా మళ్ళీ కిందకి పడిపోతుంది. కిందకి వచ్చి అగ్గిపెట్టి దొరికేస్తుంది. సో అగ్గిపెట్టి తీడేసి అలా ఇలా చూస్తూ ఉంటుంది. అంతా ఫుల్ భయపడిపోతుంటుంది, ఏమీ కనిపించదు. సో ఉన్నట్టుండి అలా చూస్తుండగా సైలెంట్గా తన హెడ్ పక్కలో నుంచి 2 చేతులు వచ్చి 2 క్లాప్స్ కొట్టేసి మాయమైపోతుంది. ఇంకా ఆమె భయం ఇంకా పట్టలేనిది. వెంటనే పరిగెత్తుకెళ్ళి డోర్ నాక్ చేస్తూ అరుస్తుంటుంది. ఎవరికి వినిపించదు. అందరూ డోర్ లాక్ వేసుకొని పడుకొని ఉంటారు మోస్ట్లీ చిన్నపిల్లలంతా. సో వినిపించదు. అంతట్లో రోగర్ వస్తాడు. వచ్చేసి బయట ఇమ్మీడియట్గా పరిగెత్తుకొని వచ్చి డోర్ ఓపెన్ చేస్తే ఏమైందంటే ఇలా జరిగింది అని చెప్తాడు. తర్వాత తనకి బెందులు కూడా ఇలా అవుతూ ఉన్నాయి, అది అలర్జీ అనేలా అది ఒకటి చెప్తుంది. అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టైము 3:07కి ఆగిపోతుంది. ఇలా తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా ప్లే చేస్తుంటే ఆ బీరువాలో నుంచి సౌండ్ వచ్చింది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తనకి. సో ఆ నైట్ పడుకున్నాక ఎప్పటిలాగే మళ్ళీ క్రిస్టియానా నాన్సీ ఇద్దరు ఒకే రూమ్లో పడుకుంటారు కదా. అక్కడ క్రిస్టియానా మళ్ళీ ఈసారి కాళ్ళు లాగుతారు. సో క్రిస్టియానా మళ్ళీ నాన్సీని అనుకుని నాన్సీ వద్దు ఊరుకో అని చెప్తుంది. కానీ మళ్ళీ గట్టిగా లాగేసరికి లేచి చూస్తే నాన్సీ పడుకొని ఉంటుంది తన పడికి. సో నాన్సీ అయ్యే ఛాన్స్ లేదు. ఏంటిది అని చెప్పేసి మళ్ళీ నాన్సీ కూడా చెప్తుంటుంది కదా, నేనేం చేయట్లేదు, నేను పడుకుని ఉన్నాను. సో అప్పుడు లేచి బెడ్ కింద ఏదైనా ఉందా, ఎవరైనా ఉన్నారా అనేలా భయంతోనే చూస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఇన్సిడెంట్లు అన్నీ జరిగాయి కాబట్టి ఇప్పుడు జనాల్లో కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది వాళ్ళకి. సో మంచం కింద అంతా చూస్తుంది, ఎక్కడ ఏముండదు. సో సైలెంట్గా క్లోజ్ అయిన డోర్ అనేది ఆ సౌండ్ చేస్తూ క్రిక్ అనే సైలెంట్గా స్లోగా ఓపెన్ అవుతుంది డోర్. ఆ ఓపెన్ అయిన తర్వాత ఫుల్ భయపడుతూ అలా డోర్లోకి చూస్తూ ఉంటుంది. చూస్తున్నప్పుడు నాన్సీ
లేచి క్రిస్టియన్ చూసి స్పెక్ట్స్ పెట్టుకొని, "ఏమైంది క్రిస్టియన్, నువ్వు ఓకేనా? ఏమైంది చెప్పు, ఏమైంది చెప్పు" అంటే ఏం మాట్లాడదు, అలా ఉంటుంది. ఏమైంది చెప్పు అని లేచి వస్తే ఆ డోర్ వెనకాల ఎవరో ఉన్నారు, మనల్నే చూస్తున్నారని ఏడ్చేలా ఫీల్ అవుతూ ఉంటుంది. "ఎవరున్నారు? ఎవరు లేదు, నువ్వు ఊరికే అనుకుంటున్నావు, ఏం లేదులే" అంటానని వెళ్ళేసి ఆ డోర్ తీసేసి, "చూడు ఎవరున్నారు, ఎవ్వరు లేరు" అని చెప్పేసి ఇటు క్రిస్టియానా వైపు తిరిగేసి నిలబడుకుంటుంది. "లేదు, ఉన్నారు, అక్కడ ఎవరో ఉన్నారు" అంటని చెప్తాడు. అంతట్లో ఆమె నాన్సీ ఉండేసి, "ఏంటి స్మెల్ ఇలా వస్తుంది" అంటానని అంటుంది. అలా అనగానే డోర్ ఓపెన్ అయింది, ధడ్ అని క్లోజ్ అయిపోతుంది. ఉలిక్కి పడిపోతాడు. ఉలిక్కి పడిపోయి ఈ క్రిస్టియన్ ఆల్రెడీ భయంలో ఉండడం వల్ల గట్టిగా అరిచేసి ఏడ్చేస్తుంది. ఏడ్చేసేయడంతో అంత రోగరు, క్యారలిన్ అందరూ పరిగెత్తుకొని వచ్చేసి పట్టుకుని ఊరికి ఏం లేదని ఓదారుస్తూ ఉంటారు. కానీ ఆ భయం పోయి ఉండదు, ఇంకా అరుస్తూనే ఉంటుంది. "ఏమైంది ఏమైంది" అని రోగరు అడిగితే, "నేను ఎవరినో చూశాను, నాతో మాట్లాడారు కూడా, తను ఏం చెప్పాడంటే నీ ఫ్యామిలీ అంతా చనిపోవడం కావాలి నాకు" అంటే నన్ను ఇలా చెప్పాడని గట్టిగా ఏడుస్తుంది. నిజంగా సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి. సో ఇంకొక ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. ఎప్పట్లాగే సిండీ స్లీప్ వాకింగ్ చేసుకుంటూ ఈసారి కూడా ఆండ్రూ రూమ్లోకి వచ్చి అదే బీరువాకి హెడ్ నాక్ చేస్తూ ఉంటుంది. సో ఆ బ్యాంగ్ సౌండ్స్ వినిపించి ఈసారి ఎవరిని పిలవదు ఆండ్రూ. తనే వెళ్ళేసి చేయి అడ్డం పెట్టేసి తనని తీసుకొచ్చి తన బెడ్ మీద పడుకోబెట్టేసి తన నించొని అలా చూస్తూ ఉంటుంది. చూస్తుంటే ఈసారి సిండీ అదే బీరువాని ఏదో షాకింగ్గా చూసి భయంగా ఫీల్ అవుతుంటుంది. దానివల్ల ఓదార్చడానికి, "ఏం పర్లేదు, ఏమీ లేదు బీరువాలో, నువ్వెందుకు అలా భయపడుతున్నావు" అంటే అనగా తనకి ఏదో బ్యాడ్ స్మెల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలా పైన చూస్తూ ఉంటుంది సిండీ బీరువా పైన. "ఏముంది, ఏం లేదంటే పైన ఏదో ఉంది" అనేలా చెప్తుంది. చెప్తే "ఏముంది, ఏం లేదని" తిరిగి చూడగానే ఒక్కసారి గట్టిగా అరుపు, ఒక భయంకరమైన అరుపు, ఒక వికృతమైన ఆకారం, అంటే దెయ్యం ఆ వైట్ డ్రెస్తో ముఖమంతా బ్లడ్గా వైట్గా భయంకరంగా ఒక్కసారికి ఆండ్రూ మీద ఎగిరేస్తుంది. ఎగిరేసి గొంతు పట్టుకొని పిలుముతూ ఉంటుంది. సో గట్టిగా అరిచేస్తుంది. సిండీ తర్వాత ఆండ్రూ ఇద్దరు గట్టిగా అరిచి ఏడ్చేస్తారు. అప్పుడు వెంటనే అంతా పరిగెత్తుకొని వచ్చేస్తారు. పరిగెత్తుకొని వచ్చేసి చూస్తే ఎవరు ఉండరు, ఊరికే ఏడుస్తుంటుంది పడి. అప్పుడు అంతా పట్టుకుని "ఏం లేదన్న" ఆ భయంకి ఎంతమంది పట్టుకున్నా నిలవలేదు, అంత భయపడుతూ ఉంటుంది. సో ఆఖరికి ఏదో ఉంది, ఖచ్చితంగా ఇంట్లో ఉందని నిన్న వేరే క్రిస్టియానా వేరే అలా చెప్తుంది. సో ఈరోజు ఇది వేరే జరిగింది. ఇక వీళ్ళకి 100% ఫిక్స్ అయిపోయింది. ఆ వాచ్ ప్రతిరోజు 3:07కి ఆగిపోవడం కావచ్చు, అన్నీ పగిలిపోవడం కావచ్చు, సెల్లర్లో ఇన్సిడెంట్స్, ఎవ్రీథింగ్ అన్నీ వాళ్ళకి అనలైజ్ ఇంకా ఇక్కడితో మొత్తం ఫ్యామిలీ ఫుల్ భయానికి గురైపోతుంది. సో వాళ్ళు ఆ భయపడేసి ఒక్కరికొకరు సపరేట్గా పడుకోకుండా అందరూ హాల్లో వచ్చేసి పడుకుంటుంటారు. సో ఇదే టైంలో ఏం చేయాలో తెలియక క్యారోలిన్ వచ్చేసి ఒక ఇలా దెయ్యాలు విడిపించే ఇలాంటి ఫంక్షన్స్ అవి జరుగుతుంటాయి కదా, అలాంటి వాటికి వెళ్ళి అటెండ్ అవుతుంది. అక్కడ ఈ డిమోనాలజిస్ట్స్ అని చెప్పాం కదా, ఎడ్, లారెన్ అనేవాళ్ళు, వాళ్ళు ఒక షో ఫంక్షన్ అనేది చేస్తుంటారు. ఇలా జరిగింది, వాళ్ళకి మేము ఇలా దెయ్యాన్ని వదిలించాము అనేలా చేస్తుంటారు. ఆ ఫంక్షన్ అంతా అయిన తర్వాత ప్రోగ్రామ్ వాళ్ళని కలవాలని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్ ద్వారా వెళ్ళి కలుస్తుంది. కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, "ఇలా మా ఇంట్లో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, ఏం చేయాలో తెలియట్లేదు, మీరు ఒకసారి రావాలి" అని చెప్తుంది. కానీ వాళ్ళకి టైం ఉండదు, ఎక్కడో వేరే ప్లాన్లో వెళ్ళిపోతుంటారు. కానీ పర్లేదు వస్తామని చెప్పేసి ఒప్పుకుంటారు. సో అప్పుడే వస్తారు వాళ్ళు, వీళ్ళ ఇంటికి వస్తారు. ఈ ఫ్యామిలీ ఇంట్లోకి రాగానే ఇంకా ఎంటర్ అవ్వకముందే లారెన్ అంటే వైఫ్, ఎడ్ హస్బెండ్ ఇద్దరు రాగానే ఎడ్ లోపలికి వెళ్తాడు. లారెన్ మాత్రం ఏదో సంథింగ్ ఉన్నట్టు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ అలా లోపలికి వచ్చి అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఏదో కనిపించినట్టు అనిపిస్తుంది మనకి ఆమెకి. సో అలా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పగిలిపోయినాయి అన్నీ అబ్జర్వ్ చేసి అది అడుగుతుంది. సో అప్పుడు కూడా ఇలా జరిగింది అని చెప్తుంది. 3:07కి ఆగిపోతుందని చెప్తారు. తర్వాత ఏదో సంథింగ్ స్మెల్ వచ్చినట్టుంది అని చెప్తారు. అప్పుడు చెప్తారు, స్మెల్ అంటే సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ అనే అర్థము. అప్పుడే అలా వస్తుంది, అంటే బ్యాడ్ ఏదో హ్యాపెన్ అవుతుంది అన్నప్పుడు వస్తుంది, అంటే దెయ్యం ఉంది అనే ఒక సూచన ఇవ్వడానికి అప్పుడే అలా వస్తుంటుంది అనేలా చెప్తాడు. సో తర్వాత అలా ఉండగా ఏప్రిల్లో డాల్ ఉంటుంది కదా, ఆ డాల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసి ఈమె లారెన్ను అడుగుతుంది. అడిగేసి, "ఎవరితో మాట్లాడుతున్నావు" అంటే, "ఇలా మా బెస్ట్ ఫ్రెండ్, అట్లయితే నాకు కనిపిస్తాడా, నేను చూడొచ్చు" అంటే, "సరే చూడు" అంటే చెప్తే ఆమె అలా ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తే అది తిరుగుతూ ఉండగా కాసేపు ఒక 2-3 రౌండ్లు అయిన తర్వాత బ్లర్లో ఏదో విండోస్లో వెనకాల ఒక పర్సన్, అంటే ఒక 10-12 ఇయర్స్ అబ్బాయి నించున్నట్టు కనిపిస్తుంది. వెంటనే ఒక 1 సెకండ్ కనిపించి అట్లే వెళ్ళిపోతుంది. మళ్ళీ చూస్తే ఉండదు. అప్పుడు వెనక్కి తిరిగి చూసినా ఉండడు. సో ఇక్కడ షాక్ అవుతుంది, అట్లయితే సంథింగ్ ఉంది ఇక్కడ అని చెప్పేసి.
తర్వాత సెల్లర్లోకి వెళ్తుంది. సెల్లర్లోకి వెళ్ళేసి తను కళ్ళు ముచ్చుకొని అంత పాస్ట్ అక్కడ ఏం జరిగింది అంతా కనిపించిపోతుంది తనకి. సో అప్పుడు వచ్చి ఎడ్డుకు చెప్తుంది, చాలా ఘోరమైన ఇన్సిడెంట్స్ జరిగాయి ఇక్కడ, చాలా కష్టం ఉంది, హెవీ స్ట్రాంగ్ ఉంది ఇక్కడ ఉన్నది దెయ్యం అనేలా చెప్తుంది. అలా బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళేసి అది ఫార్మ్ హౌస్ కాబట్టి ముందు నీళ్ళ కాలువ ఉంటాయి ఫిషింగ్కి, దానికంతా నదుల్లాగా ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ముందే అలా కొంచెం వెళ్ళి నిల్చుంటుంది. అప్పుడు హస్బెండ్ హెడ్ వస్తాడు, వచ్చి ఏమైనా అనిపించిందా నీకు ఏదైనా అనే క్లూస్ దొరికాయి అని అడుగుతాడు. ఆమెకి స్లోగా చెట్టు కొమ్మ ఇరుగుతున్నప్పుడు ఎలా సౌండ్ వస్తుందో క్రక్రక్రగానే అలా సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చినప్పుడు అలా వెనక్కి తిరిగి చూస్తుంది. స్లోగా చూస్తే తన హస్బెండ్ ఉంటాడు కదా, తన తలకాయ వెనకాల హ్యాంగ్ చేసుకున్నప్పుడు కాళ్ళు వేలాడుతుంటాయి కదా, అలా కాళ్ళు కనిపిస్తాయి. అలా ఆశ్చర్యంగా చూస్తారు, ఏముంది ఏమి అని. తను వెనకాల తిరిగి చూస్తే తనకు కనిపించదు, ఈమెకు కనిపిస్తుంది. ఒక కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ముకి హ్యాంగ్ చేసుకుని ఉన్నది కనిపిస్తుంది. అంటే పాస్ట్లో వేసుకున్నది ఈమెకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అతనికి కనిపిస్తుంది మీన్స్ ఆ దెయ్యం ఇప్పుడు వచ్చి వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఇప్పుడు అలా ఉంది అక్కడ, కానీ ఎడ్డుకి కనిపిస్తలేదు, ఈమెకు మాత్రం కనిపిస్తుంది. సో ఇక్కడ నిజంగా చాలా వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది. అది చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా కష్టం అని చెప్తారు. వెళ్ళి ఫ్యామిలీతో కూర్చొని చెప్తారు. ఆమె చెప్తుంది లారెన్, చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్. నేను రాగానే అబ్జర్వ్ చేశాను, ఒక డార్క్ పవర్ అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది, అది మిమ్మల్ని చంపాలనుకుంటుంది. నేను ఎంటర్ అయినప్పుడే ఒకలా చూసింది కదా, అది ఏంటంటే ఫస్ట్ ఈ రోగరు క్యారోలిన్ వెనకాల ఒక డార్క్ హెయిర్ లాగా, అంటే డార్క్ గాలిలాగా ఏదో అలా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తే వాళ్ళ వెనకాల కూడా అలాగే వెళ్తూ ఉంటుంది, అది ఆమెకు మాత్రం కనిపిస్తూ ఉంటుంది. సో అది చెప్తుంది. తర్వాత ఇదంతా ఇది చేయాలంటే దెయ్యాన్ని వదిలించే ఆ ప్రాసెస్ ఉంది కదా, ఇది చేసి తీరాలి అని చెప్తారు. సో అదంతా చేయాలంటే ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి చర్చిలో, అక్కడ పర్మిషన్స్ అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళది అవన్నీ. సో ప్రూఫ్ ఏదైనా తీసుకెళ్ళాలి అవన్నీ చెప్తారు. ఎందుకు మీరు ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అంటే నన్ను ఎలా కూడా చెప్తారు. కానీ ఇప్పుడు దీన్ని ఎవరు కొనుక్కుంటారు, డబ్బులు వేరే ఉండవు, పూర్ ఫ్యామిలీ ఉంటుంది. సో దీన్ని వదిలేసి వెళ్ళి వేరే ఇల్లు కొనుక్కునే ఇది ఉండదు. ఇది కూడా మీకు బ్యాంకు వాళ్ళ ద్వారా కొన్నది. సో ఇలాంటి పేరు ఉన్నప్పుడు కొనేది కష్టం అనేలా చెప్తారు. సరే ఓకే అని ఆ రోజుకి ఇక ఇంటికి వెళ్ళిపోతారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. సో ప్రీస్ట్ని నేను ఒప్పించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి సో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళే హెడ్ తర్వాత లారెన్ ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళు ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక వాయిస్ రికార్డింగ్ అనేది చేసి ఉంటారు, ఏం జరిగింది అంతా చెప్పమని. ఆ వాయిస్ రికార్డింగ్ చేసినప్పుడు క్యారోలిన్ వాయిస్ రికార్డ్ అయి ఉండదు. సో అది గమనించి లారెన్కి చూపిస్తే లారెన్ చూసి షాక్ అవుతుంది, ఏంటిది అని. సో తర్వాత అది అక్కడ ఆఫ్ చేసేసి రేడియో వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఏంటిది ఏం పరిస్థితి అని అడిగినప్పుడు లారెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంది. యాక్చువల్లీ ఒక ఆడమనిషి ఉండేది, ఆమె విచ్ క్రాఫ్ట్ అనేలా అంటే ఒక మాట మంత్రాలు చేసే ఇదిలో ఆమె కోర్టులో కేసు కూడా జరుగుతుండేది, అలా ఫేమస్ అయింది ఆ ప్లేస్లో. సో తర్వాత ఒక ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి ఒక అబ్బాయి పుడతాడు. అబ్బాయి పుట్టిన 7వ రోజుకి ఆ అబ్బాయిని అగ్గిలో పడేస్తుండగా తన హస్బెండ్ చూసేసిన వెంటనే ఆమె పరిగెత్తుకుని వెళ్ళిపోయి అబ్బాయిని దాంట్లో పడేసి ఆ ఇంటి ముందున్న ఆ పెద్ద చెట్టుకి హ్యాంగ్ చేసుకుంటుంది. హ్యాంగ్ చేసుకునే ముందు ఆమె ఈ ల్యాండ్, నా ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కొన్నా వారిని వదిలేదు లేదని ఒక షాప్ అనేది ఇచ్చేసి చనిపోతుంది. సో దానివల్లే తర్వాత అతను హస్బెండ్ కూడా చనిపోతాడేమో. తర్వాత మిగతా వాళ్ళు కొద్ది రోజుల తర్వాత ఆ ల్యాండ్ చాలా 100 ఎకరాలు ఎంత ఉంటుంది, దాన్ని అంతా డివైడ్ చేసేసి అమ్ముతారు. సో ఆ దాంట్లో ఎవరు కొన్నా కూడా అందరూ చనిపోయి ఉంటారు. ఆ రోరీ అనే పిల్లాడు కనిపిస్తుంటాడు కదా, తను అంతే, వాళ్ళ మదరు అంతే, తర్వాత ఒక పని మనిషి అంతే, తను సూసైడ్ చేసుకుని ఏదో ఒక రకంగా చనిపోతూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండవు, ఒక్కసారికి రేడియో సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చి ఏంటి అని చూస్తే అప్పుడు ఒక విధంగా వక్రంగా సౌండ్ అనేలా ఒక సౌండ్ అనేది వస్తుంది. ఏంటి సౌండ్ అని అలా చూస్తే కాసేపటికి ఆడపిల్లలంతా ఏడ్చే సౌండ్ అంతా వస్తుంది. సో అదంతవే రేడియో ఆన్ అయిపోయి అలా సౌండ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు అలా పక్కనే ఉన్న టైం వైపు చూస్తే 3:07 ఉంటుంది, అంటే 3 గంటల 7 నిమిషాలు ఉంటుంది. సో అదే చేసిన పని ఇది. సో ఇక
ఇది వదలకూడదు, వెంటనే ఏమో చేయాలని చెప్పేసి నెక్స్ట్ డేనే సైంటిఫిక్గా తెలుసుకోవడానికి, ప్రూఫ్ కలెక్ట్ చేయడానికి సో వెళ్దామని చెప్పేసి, సైంటిఫిక్గా కంట్రోల్ చేద్దామని చెప్పేసి ఎవ్రీ కెమెరాలో ఒక వైబ్రేషన్స్ డిటెక్టివ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత ఎవ్రీథింగ్, అది దెయ్యాలు ఉన్నాయా లేవా కనిపెట్టే ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఎవ్రీథింగ్ తీసుకెళ్ళి ప్రతి ఇంటి నిండా కెమెరాలో ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ సెట్ చేసి ఒక టీంతో వెళ్ళేసి కూర్చుంటారు. ఆ రోజు అంతా కంప్లీట్గా సెట్ చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా తీసుకెళ్తారు. సో తీసుకెళ్ళి అంత సెట్ అయిన తర్వాత అలా కూర్చుంటారు. నైట్ ఏ చిన్న గాలి వచ్చినా కూడా అది తెలిసిపోతుంది. సో అలా ఆ తర్వాత ఫొటోస్ కూడా తీసేసుకుంటుంది అది ప్రూఫ్ కోసం కూడా. సో అలాంటి ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టేసి కూర్చుంటారు. కానీ వెయిట్ చేస్తారు. ఆ రోజు 3 గంటలు 7 నిమిషాలు అవుతుంది. అలా వెయిట్ చేస్తారు కానీ ఏమీ జరగదు. నార్మల్గా ఉంటుంది, కామన్గా అయిపోద్ది. అంటే ఆ రోజు ఏమీ జరగదు. సో ఏమి జరగలేదు అని రిలాక్స్ అవుతారు. అలాగే ఉంటారు, వెయిట్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం రిలాక్స్ అవుతూ అంతా టిఫిన్ చేసేసి బట్టలు ఆరేసుకుంటూ ఉంటారు. ఈ డిమానాలజిస్ట్ లారెన్ వెళ్ళి బట్టలు ఆరేస్తుండగా అక్కడికి హెడ్ వస్తాడు. వచ్చేసి ఎలాగైనా ఈ ఫ్యామిలీని కాపాడాలి, ఎంత మంచి ఫ్యామిలీ, పిల్లలు ఎంత అందంగా ఉన్నారు, మంచి ఫ్యామిలీ అని చెప్పేసి, జెన్యున్ ఫ్యామిలీ అనేలా మాట్లాడుకుంటూ ఉండగా హెడ్ వెళ్ళిపోయి ప్రీస్ట్తో ఏదో మాట్లాడాలి అనేలా అట్లా వెళ్తాడు. ఈమె అలా బట్టలు తీసుకుంటూ ఉంటుంది. ఒక్కసారికి నేచర్ అనేది మారిపోతుంది. అంటే ఒక్కసారికి బ్లాక్ అనేది వచ్చేస్తుంది మోడమంతా. ఆ చెట్లలో గాలి పెరిగిపోతుంది, గాలి విపరీతంగా పెరిగిపోయి ఈమె ఒక బట్టని ఇలా లాగేస్తే అలా గాలికి వెళ్ళిపోయి ఏదో మనిషి మీద పడినట్టు, అంటే ఆ బట్టలో ఆ మనిషి ఆకారం అనేది కనిపిస్తుంది, మీన్స్ అది దెయ్యం. సో అలా కనిపిస్తుంది. అది అలా వెళ్ళిపోయి ఇంటి దగ్గర పైన ఉన్న ఒక విండోస్లోకి వెళ్ళిపోతుంది. ఆ విండో ఏంటంటే ఆ విండోస్లోకి వెళ్ళిపోయి ఆ బట్ట కిందికి పడిపోద్ది. ఆ విండోస్ లోపల అదేమనేది వైట్ అనేది అలా వెళ్తుండడం కనిపిస్తుంది. అది రూము క్యారోలిన్ రూమ్. ఆమె పడుకుని ఉంటుంది. నిన్న నైట్ అంతా లేచి ఉన్నాక కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను, అందరికీ వంటలు కూడా వండేసని వెళ్ళి పడుకుని ఉంటుంది. సో వెంటనే పరిగెత్తుకుని వెళ్తుంది పైకి. పరిగెత్తుకుని వెళ్ళి డోర్స్ అంతా నాక్ చేస్తుంది, ఓపెన్ చేయదు. అది పైకి వెళ్ళగానే పడుకుని ఉంటుంది కదా ఆమె మీదకి జంప్ చేసేసి ముఖం మీద ముఖం పెట్టేసి ఆ ఆకారం అంతా కనిపిస్తుంది. దెయ్యం ఆకారం, ఫుల్ బ్లడ్ గీతలు ముఖం మీద, అంత వికృతంగా ఆకారం. ఆ ఆకారంతో అలా నోట్లోకి నోరు పెట్టేసి క్యారోలిన్ నోట్లోకి ఆ నరాలన్నీ ఆ క్యారోలిన్ నోట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆమెలోకి ఇన్ అయిపోతుంది. సో కాసేపటికి డోర్స్ తీసి లేచి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైంది, నువ్వు ఓకేనా అంటే నేను ఓకే, నాకేం పర్లేదు, నాకు కొంచెం తలకాయ టెన్షన్ ఉంది, కానీ అక్కడి నించోకుండా వెళ్ళిపోతుంది. ఈమె అలా చూస్తూ ఉంటుంది. ఏదో డౌట్ వస్తుంటుంది కొంచెం అంతా. ఇంకా మళ్ళీ ఆ రోజు నైట్ వెయిట్ చేస్తూ ఉంటారు ఏమైనా జరుగుతుందేమో అని. సో వెయిట్ చేస్తూ ఉండగా పోలీస్ ఉంటాడు కదా, అలా పక్క రూమ్కి వెళ్తాడు, వాష్రూమ్కో అనో దేనికి వెళ్తే అంత సైలెంట్గా ఉండగా చిన్న సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. బయట ఈ ఉయ్యాల ఉంటుంది కదా, అది చిన్నగా ఊగుతూ ఉంటుంది. ఏంటా అని చెప్పేసి అలా బయటికి వెళ్ళి చూస్తాడు. సైలెంట్గా ఉంటుంది, చాలా భయం వస్తుంటుంది, ఏది ఉండదు. సో మళ్ళీ లోపలికి వచ్చి డోర్ వేసేసి పక్కలో ఇలా చూస్తే ఆ ఇల్లు కొంచెం లోపలికి ఉంటుంది. ఇక్కడ ఎవరో నించుని ఉంటారు, పని మనిషి డ్రెస్ నించుని ఉంటే అలా సైడ్కి వెళ్ళిపోగానే ఎవరు నువ్వే ఉండు అంటే నన్ను ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడు కనిపించదు కదా అని వెనక్కి తిరిగి ఇలా రాగానే వెంటనే మీద పడేసి లాగేసుకుని కింద పడేస్తాడు. గట్టిగా అరిచేసి హెడ్ అని వస్తాడు. అప్పుడు లోపల ఉన్న హెడ్ అంతా పరిగెత్తుకుని వస్తాడు. ఏంటి అంటే ఒక పని మనిషి ఎవరో వచ్చింది, నన్ను పట్టుకొని లాగేసింది అంటే నన్ను ఇలా చెప్తాడు. సో అలా చెప్పి అతన్ని ఓదారుస్తూ ఉండగా సిండి పైకి వెళ్తూ ఉంటుంది స్టెప్స్ మీదుగా ప్యాంట్రీ రూమ్. మళ్ళీ అలా వెళ్తుండగా వీళ్ళు పెట్టిన ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా, కెమెరాస్ అవన్నీ ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉంటాయి. పూర్తినే మనిషి వెళ్తే ఫొటోస్ క్లిక్ చేయదు కదా, ఇప్పుడు ఎందుకు క్లిక్ చేస్తుంది అంటే తనలో ఏదో పవర్ ఉంది, అది దాంతో పాటు ఉంది, దానివల్లే ఫొటోస్ కొడుతున్నాయి అని చెప్పి అలా యాండ్రీ రూమ్లోకి వెళ్ళిపోయి డబ్బును డోర్ క్లోజ్ చేసేస్తుంది. డోర్ క్లోజ్ చేయగానే అందరూ భయంగా పరిగెత్తుకుని వెళ్ళి డోర్ నాక్ చేస్తారు, ఓపెన్ అవ్వదు. ఎంత కొట్టినా ఓపెన్ అవ్వదు. ఇంకా పగలగొట్టేసి లోపలికి వెళ్ళి ఎక్కడ వెతికినా ఉండదు సిండి. బెడ్ కిందంతా చూస్తారు, బీరువా ఉంటుంది కదా, ఆ బీరువాలోనంతా చూస్తారు, ఎక్కడ ఉండదు. రోగర్ ఫుల్ భయపడేసి ఎడ్ని ఏమైపోయింది, నా కూతురు ఏమైపోయింది అని ఫుల్ అడుగుతూ ఉండగా అప్పుడు వచ్చేసి ఆ బట్టలన్నీ తీసేసి చూస్తే లోపల ఆ బీరువాలో బట్టలు తీసేసిన తర్వాత ఏదో కొంచెము ప్యాచ్లాగా కనిపిస్తుంది. సో చూస్తే లోపల స్పేస్ ఉంటుంది, గోడకి ఆ స్పేస్ మధ్యలో ఇంత స్పేస్లో కొంచెం స్పేస్లో ఇరుక్కుని కూర్చొని ఉంటుంది. సో అప్పుడు దొరికింది అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు తీసుకుంటుంది.
సో బయటకు తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా బయటకు తీసుకొని వెళ్తారు. అదే టైంలో ఏప్రిల్, లారెన్ అక్కడే నించొని ఉంటారు అందరూ వెళ్ళాక. ఏప్రిల్ చెప్తుంది, రోరీ కూడా ఎప్పుడు అక్కడే వెళ్ళి దాక్కుంటాడు, తనకేమైనా బాధ వేసినా కోపం వేసినా అని చెప్తాడు. అప్పుడు ఈమె కొంచెం ఏదో ఫ్లాష్ అవుతుంది, రోరీనే ఉండొచ్చు తీసుకెళ్ళిందని. సో ఆ స్పేస్లో ఏమేమి ఉన్నాయి ఇంకా తెలుసుకుందామని చెప్పేసి లారెన్ వెళ్ళి ఆ గోడల మధ్య ఉన్న ఆ స్పేస్కి వెళ్ళిపోయి అలా వెతుకుతూ ఉంటుంది. అప్పుడు రోరీకి సంబంధించిన ఆట ఆడే బొమ్మలు కావచ్చు, ఈ ఏప్రిల్ పట్టుకుని ఉంటుంది కదా అలాంటిది, తర్వాత మిగతా ఇంకా అన్నీ ఉంటాయి. తర్వాత ఒకటి హ్యాంగింగ్ ఇది తాడు కూడా ఉంటుంది, హ్యాంగింగ్ తాడు ఆల్సో దొరుకుతుంది అక్కడ. సో అలా ఉండగా వెతుకుతూ కింద పడిపోతుంది. ఆ వుడ్ కాబట్టి ఇరిగిపోయి డైరెక్ట్ సెల్లర్లోకి వెళ్ళి పడిపోతుంది. ఫుల్ అంతా ఎంటీ, ఫుల్ డార్క్లో ఉంటుంది, ఏమీ కనిపించదు. సో అలా ఉండగా అలా చూస్తూ ఉంటుంది. టార్చ్ ఏదో ఉంటుంది, టార్చ్ పట్టుకుని వెళ్ళి ఉంటుంది. సో ఆ టార్చ్ విడిచి చూస్తే కొంచెం దూరంలో సెల్లర్లో ఒక చైర్ మీద లావుట ఒక మనిషి, అంటే రోరీ వాళ్ళ మదర్ అనుకుంటా, ఆమె కూర్చొని అలా తిరిగి చూస్తుంది. అంటే అదే దెయ్యం అనమాట, చనిపోయిన ఆమె నన్ను చనిపోయేలా చేసింది అనేలా అంటూ ఉంటుంది. సో అలా ఉండగా ఇంకొకటి అలా చూస్తుండగానే ఈసారి కాళ్ళు హ్యాంగింగ్ అయిపోయి ఆ దెయ్యం కాళ్ళనే కళ్ళ ముందు వచ్చేస్తుంది, గట్టిగా అరిచేస్తుంది. ఇంకొకసారి ఇంకా కిందకు వచ్చేస్తుంది. అక్కడ గట్టిగా అరుస్తుండగా ఎడ్ అనే అతను వైఫ్ పడిపోయింది కదా అని చెప్పి ఫుల్ ఎదుగుతుంటాడు. ఆ సెల్లర్ డోరు కొట్టినా ఓపెన్ అవుతుండదు. ఈసారి ఓపెన్ అయ్యేసి గట్టి కొట్టేసరికి వచ్చి తీసుకొని బయటికి వస్తాడు. బయటికి రాగానే హాల్లో సిండీ ఉంటుంది కదా, ఆ నాన్సీ ఉండగా హాల్లో ఒక్కసారి ఏదో తెలీదు, ఆమె జడని పట్టుకొని ఇల్లంతా ఈడ్ చేస్తుంటుంది. అందరూ పట్టుకుంటారు నాన్సీని, గట్టిగా మీద పడేసి పట్టుకోలేకపోతున్నారు. ఎంతమంది పట్టుకున్నా అంటే అదేం అలా లాగేస్తుంది. ఇక ఒక 3-4 మీద పట్టుకున్న అందరినీ అలా లాక్కుంటూ వెళ్తుంది. లారెన్ ఒక సీజర్ తీసుకొని వచ్చేసి కట్టర్ ఆమె జడని కట్ చేసేస్తుంది. అప్పుడు వదిలేస్తుంది. సో అప్పుడు పట్టుకొని ఇక ఇది క్రిటికల్ స్టేజ్, ఇంకా చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంకా డైరెక్ట్గా అటాక్ చేస్తుంది అది. ఇంతమంది జనం ముందు కూడా, ఇన్ని ఎక్విప్మెంట్స్ ముందు కూడా ఇంకా చాలా డేంజర్ అని చెప్పేసి ఎక్కువ ఇంట్లో ఉండకుండా టైం స్పెండ్ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి, నేను వెంటనే వెళ్ళేసి నేను పాస్టర్ని ఒప్పించి తీసుకొని వచ్చేస్తాను, వెంటనే మనం దెయ్యాన్ని వదిలించే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఎడ్ తర్వాత లారెన్ వెళ్తారు. వెళ్ళి ఈ ప్రూఫ్ ఉంటుంది కదా, ఇది రికార్డ్ చేసి ఉంటాడు. ఇదే టైంలో వీళ్ళు అంత కష్టపడుతున్నా కూడా వీళ్ళ అసిస్టెంట్ ఉంటాడు కదా, అతను ఆ భయంలోనూ అంత అలజడిలోనూ రికార్డ్ చేసి ఉంటాడు. అది తీసుకుపోయి పాస్టర్కి చూపిస్తాడు. ఆశ్చర్యపోతాడు, ఇంత భయంకరంగా ఉంది, ఎప్పుడు చూడలేదు నేను, ఇంత పబ్లిక్గా ఇంత డైరెక్ట్గా చేయడము అని చెప్పేసి. కానీ నేనేం చేయలేను, ఎందుకంటే వాళ్ళు బ్యాప్టిజం పొందలేదు వాళ్ళ పిల్లలు, సో కుదరదు, చర్చ్ రూల్స్ ప్రకారం వాళ్ళకి నేనేం హెల్ప్ చేయలేను అని చెప్తాను. ఎడ్ రిక్వెస్ట్ చేస్తాడు, ఇట్లాంటి పరిస్థితుల్లో అలా అవన్నీ రూల్స్ అవన్నీ ఏంటంటే అప్పుడు సరే నేను వస్తానని ఫైనల్గా చెప్తాడు. సో చెప్పినప్పుడు వీళ్ళు ఇంట్లో ఉండరు కదా, ఇదే ప్రాసెస్లో ఉంటారు. వీళ్ళు డెమనాలజిస్ట్ కూతురు ఉంటుంది జూడీ అని చెప్పేసి, సో ఆప్ మీద అటాక్ అనేది చేస్తుంది. ఆ అన్నబెల్ల బొమ్మ ఉంటుంది కదా ముందు, ఆ బొమ్మ రూపంలో అటాక్ చేసి ఉంటుంది. తన్ని ఒక్కసారి పడుకొని ఉంటుంది, నైట్ పడుకొని ఉండగా ఏదో సౌండ్కి లేచి వస్తే బయటికి ఒక్కసారి ఉన్నట్టుండి ఇల్లంతా ఒక మబ్బు అనేది కమ్ముకుపోతుంది అలా స్లోగా, బ్లాక్ పొగలా అక్కడ అంతా కమ్ముకుపోయేసి డోర్ లాక్ అయిపోయి గట్టిగా అరుస్తుంటుంది. అంతట్లో ఎడ్ వస్తాడు. ఎడ్ వచ్చేసి ఓపెన్ డోర్ పగలగొట్టేసి వెంటనే ఎత్తేసుకుంటాడు. ఆ చిన్నపిల్ల ఉన్న దగ్గరికి ఒక చైర్ వచ్చి డబ్ అని పడుతుంది. ఇంకొక సెకండ్ లేట్ అయినా ఆ పాపకి పడి ఉండదు. సో అలా కాపాడుకుంటాడు. ఆ తర్వాత ఆ పిల్లని ఆల్సో సేఫ్గా ప్లేస్లో ఉంటారు. కానీ ఆ బొమ్మ వీళ్ళు లాక్ చేసిన ప్లేస్లోనే ఉంటుంది. సో అప్పుడు ఇదే చేసింది అక్కడికి వెళ్ళేసి అనే అర్థం. సో ఇంకా ఇది చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పేసి ఇంట్లో ఉండకూడదు అని చెప్పారు. అప్పుడు క్యారోలిన్ తన పిల్లల్ని తీసుకుని ముగ్గురిని షాపింగ్కో దేనికో వచ్చి ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు ఆండ్రూని అక్కడ వదిలేసి క్రిస్టియన్ అని ఏప్రిల్ని తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది కార్లో. ఇమ్మీడియట్ ఫోన్ చేస్తుంది రోగర్కి ఆండ్రూ, ఇట్లా మదరు క్రిస్టియన్ అని ఏప్రిల్ని తీసుకొని వెళ్ళిపోయింది, నన్ను ఇక్కడే వదిలేసి అని. ఇది ఎడ్డుకి చెప్పగానే వీళ్ళకి తెలుసు ఆ దెయ్యం అనేది క్యారోలిన్లోనే చేరుకుంది, ఆమె దేహం యూజ్ చేసుకొని అందరినీ చంపుతుంది అని. సో దానివల్ల వీళ్ళకి ఇంకా భయమే షాక్ అయిపోద్ది, ఖచ్చితంగా చంపుతుంది వాళ్ళిద్దరిని. ఇమ్మీడియట్గా వెళ్ళాలని చెప్పి ఇంటికి వెళ్తారు. లోపలికి ఎంటర్ అయ్యి చూస్తే ఆల్రెడీ క్యారోలిన్ కట్టర్ని తీసుకొని క్రిస్టియానాని పొడవబోతుంటుంది. అలాగే ఇంకొక 2-3 సెకండ్స్ లేట్ అయినా చంపేసి ఉండేది. ఇమ్మీడియట్ పట్టేసుకుంటారు. పట్టేసుకున్నా ఆగదు, ఎంతమంది పట్టుకున్నా ఆగదు.
సో అలా పట్టుకొని లాగుతూ ఉంటారు, కానీ ఆగదు. అది సెల్లర్‌లో తీసుకెళ్ళి ఉంటుంది. సెల్లర్‌లోకి తీసుకెళ్ళి చంపుతుంటది క్రిస్టియాని. సో ఎంతమంది పట్టుకున్నా కూడా ఆగదు. ఆఖరికి పోలీసు గట్టిగా పట్టుకున్నా కూడా పోలీస్‌కి చెవంతా పీక్కొచ్చేలా కొరికేస్తది. సో ఈ అలా పట్టుకొని ఇక ఫైనల్‌గా లారెన్ ఏం చేస్తదంటే ఒక బట్ట తీసుకొని తన ఫేస్‌కంతా కవర్ చేసేస్తది. కవర్ చేసేసి పట్టేసుకున్నప్పుడు అప్పుడు కొంచెం స్లో అవుతది. అప్పుడు ఒక చైర్‌లో కూర్చోబెట్టేసి తాడు తీసుకొని ఫుల్ కట్టేస్తారు. ఆ చైర్‌కి టై చేసేస్తారు. టై చేసేసి ఇమ్మీడియట్‌గా ఇప్పుడు ఈమెను బయటికి తీసుకెళ్ళాలి అని చెప్తారు. పాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వదిలించాలి దెయ్యంని. తీసుకెళ్దామని తీసుకెళ్తుంటే ఆమెకి ఇంకా ఊరికే ఆ బెందులాంటివి ఉంటుంది కదా! బ్లడ్ అంతా దేహంలో బ్లడ్ అంతా బయటకొచ్చేది ఇలా అయిపోతుంది. అంటే ఇప్పుడు లారెన్ చెప్తుంది, "ఇది ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళడానికి వదలట్లేదు. ఒకవేళ మనం తీసుకొనెళ్తే క్యారోలిన్ చనిపోతుంది" అని చెప్తారు. సో అక్కడే మరి ఇప్పుడు ఏం చేయాలి? నైట్ వర్షం పడుతుంది. ఇప్పటికిప్పుడు పాస్టర్‌ని ఎలా తీసుకొచ్చేది? అంత టైం లేదు. ఇక్కడ 1 మినిట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఏమైనా జరిగిపోవచ్చు. తను పట్టుకునేకి అవుతా లేదు. అంత కట్టేసినా కూడా. సో ఎంతమందైనా చనిపోవచ్చు. ఏం చేయాలి అని చెప్పేసి తను ఒక 2, 3 సార్లు దెయ్యాన్ని వదిలించి ఆ ప్రాసెస్ చేసుంటాడు హెడ్. సో ఇక నేనే చేస్తానంటాడు. కానీ అది చాలా డేంజర్. కొంచెం మిస్టేక్ అయినా తన ప్రాణాలు పోతది. ఆమె ప్రాణాలు పోతాయి. ఫ్యామిలీ ప్రాణాలు పోతాయి. కానీ ఇక కాన్ఫిడెన్స్ ఉంది, నేను ట్రై చేస్తాను. లేదన్నా ఎలాగో ప్రాణాలు పోతాయి. కానీ తన ప్రాణాలకు ఒకటే మిస్ అయితే ఎఫెక్ట్ కాబట్టి ఫ్యామిలీ కోసం నేను ట్రై చేస్తానని చెప్పేసి ట్రై చేస్తాడు. ఆ బుక్ తీసుకొని ఆ సెంటెన్స్ అన్నీ బైబిల్‌లో ఉంటాయి కదా! దెయ్యాన్ని వదిలించే ఆ మంత్రాల్లాగా. సో వాటినన్నీ చదువుతాడు. చదివినట్టు హెవీ రియాక్ట్ అయితుంటుంది. అంటే దానికి పడదది. సో అలా రియాక్ట్ అయిపోయి ఫైనల్‌గా కూల్ అయిపోతది. క్రిస్టియానికి కూడా దొరుకుంటది కాబట్టి ఏప్రిల్ దొరుకుండదు. సో ఏప్రిల్‌ని వీళ్ళ అసిస్టెంట్ వెతుకుతూ ఉంటాడు. సో దొరుకుతది ఏప్రిల్. అక్కడి నుంచి అరిచేస్తాడు, "దొరికింది ఏప్రిల్" అంటానని. అప్పుడు దీనికి వినపడగానే ఇది మళ్ళీ యాక్టివ్ అయిపోద్ది. మళ్ళీ లేచేసి చైర్‌నంతా పగలగొట్టేసుకొని కత్తి తీసుకొని వెళ్ళిపోద్ది. ఆ వాల్స్ మధ్య ఉంటుంది ఏప్రిల్. సో అక్కడికి ఆ వాల్స్ మధ్యకి వెళ్ళిపోతుంది ఈమె కూడా. వెళ్ళిపోయి ఇంక ఆల్మోస్ట్ పొడవాలి. అప్పుడు సెంటిమెంటల్, సైకాలజికల్ స్కిల్స్‌తో లారెన్ క్యారోలిన్ మనసుని బయటికి తీస్తుంది. ఆ దెయ్యం నుంచి ఆ మనసుని బయటికి తీసేసి తర్వాత ఆల్రెడీ చదివిన దాని వల్ల ఆ దెయ్యం అనేది అంత పవర్ఫుల్ ఉండదు ఈమె బాడీలో. లైట్‌గా ఉంటది. సగం సగం ఉంటదనమాట. సో దానివల్ల దాని పవర్ డౌన్ అయి ఉండడం వల్ల ఈమె మనసు అనేది బయటకొస్తది. తన కూతురు అని తెలుస్తది తనకి, చంపకూడదు కదా అనేది. సో ఈమె మనస్సే ప్రభావం ఎక్కువ అవ్వడం వల్ల తర్వాత ఇతను ఇంకా అలాగే చదువుతూ ఉంటాడు ఆ సెంటెన్స్. చదువుతూ ఉండగా ఒక్కసారికి అది క్లియర్ అయిపోద్ది. సో ఆ దెయ్యం బయటకొచ్చేస్తది. ఒక్కసారికి కాకులు అన్ని పక్షులన్నీ వచ్చి ఆ ఇంటికి పడి చనిపోతాయి. ఒక్కసారి నేచర్ అంతా వేరైపోద్ది. అంత డార్క్ కమ్మేసుకొని గాలి వీచేసి. సో ఫైనల్‌గా ఆ ఇంటి నుంచి ఆ దెయ్యం అనేది వెళ్ళిపోద్ది ఆ ల్యాండ్ నుంచి. సో అప్పుడు ఆ దెయ్యం నుంచి ఆ ఫ్యామిలీ అనేది సేఫ్ అయిపోతది. సో తర్వాత టైటిల్స్ పడుతూ చూపిస్తారు. అంటే ఇది రియల్‌గా జరిగిన కథ అంట ఇది. సో న్యూస్ పేపర్‌లో వచ్చింది దీని గురించి. అంతా న్యూస్ పేపర్స్ అన్ని ఫోటోసు, ఆ పర్సన్స్ ఫోటోసు అన్నీ ఏస్తూ పోతారు. ఏసి తర్వాత లాస్ట్‌లో ఫైనల్‌గా చెప్తారు. ఏమని అంటే, దెయ్యాలు ఉన్నాయి నిజంగా. దేవుడు ఉన్నాడు అనేలా చెప్తారు.